నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచావు. అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నీ రాజనీయమాలలో నిలువనిచావు. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్నా రాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రతిదినం ఈ అనుదిన కృప అనే క్లుప్త సందేశాల ద్వారా మిమ్మల్ని పలకరించడం, మీ కొరకు ప్రార్థన చేయడం దేవుడు నాకు అనుగ్రహించిన భాగ్యంగా నేను భావిస్తున్నాను. మీరు కూడా ఆసక్తిగా ఈ అనుదిన కృప అనే సందేశాలని ఆలకిస్తూ ప్రభువుకు చేరువవుతున్నందుకు దేవుడు మీకు అనుగ్రహించిన ధన్యతగా ఇది భావిస్తున్నాను. ఈ పూట సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యంలోని మాటని నేను మీకు చదివి వినిపిస్తాను. సోమరి మార్గము ముండ్ల కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. చూడండి, వాక్యంలో ప్రత్యేకంగా యథార్థవంతుల యొక్క త్రోవను గురించి ఎంత ఘనముగా వ్రాయబడినది అనంటే ఎంతో సంతోషదాయకమండి. వాస్తవంగా యథార్థవంతుల లోకంలో పెద్దగా ప్రశంసించబడరు. యథార్థంగా ప్రవర్తించే వారిని ఘనతాస్పదంగా మాట్లాడరు. యథార్థంగా ప్రవర్తించే వారికి సన్మానాలు ఏమి జరగవు. లోకపు రీతి మనకు తెలుసు. అలాగని యథార్థతను పోగొట్టుకుందామా? యోబు భార్య యోబుని ఇలాగే కదా అడిగింది, నీవు ఇంకనూ యథార్థతను వేడకుందువా అంటే, ఇంత జరిగిన తర్వాత కూడా ఒళ్ళు గొల్లైపోయింది, కళ్ళు కుళ్ళిపోతున్న, ఇల్లు ముళ్ళైపోయింది, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్కరు కానరాని పరిస్థితి. ఇంత నిశీధిలో కూడా యథార్థతని ఇంకా కలిగి ఉంటావా? ఇది ఆనాడే కాదు, ఈనాడు కూడా అందరి మనసులలో చెలరేగే ఒక ప్రశ్నార్థకమైన అనుభవం ఇది. ఎందుకంటే యథార్థంగా బ్రతికితే కాస్త మనం నొచ్చుకోనవలసిన పరిస్థితులే మనకు ఎదురవుతుంటాయి. కుయుక్తిగాను యుక్తిగాను ఇలా ప్రవర్తించే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవేమో అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ అది ఎంత ప్రమాదకరమో అనేది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంటుంది. యథార్థంగా జీవించడం దేవుని మనసును గెలుచుకోవడం.
యథార్థంగా జీవించడం ఆశీర్వాదానికి పునాది వేసుకోవడం, యథార్థవంతులుగా జీవించడం దేవునితో నిర్ణయించుకోవడం, ఇది శ్రేష్టమైనది, ఘనమైనది, ఉత్తమమైన, ఉన్నతమైన అనుభవం అండి. ఒకవేళ మనుషులు గణపరచకపోవచ్చు, మనుషులు పట్టించుకోకపోవచ్చు, లోకం ఎరుచూపులు చూడొచ్చు, చేతగాని వాళ్ళు అనే ముద్రలు కూడా వేయొచ్చు. అన్నంత మాత్రాన పవిత్రమైన, పరిశుద్ధమైన ఈ యథార్థతని మనం విడిచిపెట్టకూడదు, తోలనాడకూడదు. ఈ యథార్థవంతుల యొక్క త్రోవ ఎలాంటిది అనంటే రాజమార్గం అట. ఆ మాట చదువుతుంటేనే ఆనందంగా ఉంటుంది. వాళ్ళు అడ్డదారిలో, దొడ్డిదారిలో ప్రవర్తించరు, పయనించరు. అసలు వాళ్ళ త్రోవ రాజమార్గంగా ఉంటుందంట. అంత ఘనమైనది, అంత శ్రేష్టమైనది అనేది మనం గమనించాలి. ఆ త్రోవని మనం విడిచిపెట్టకూడదు, వైదొలగకూడదు, మనం సాగి వెళ్ళాలి. నా ప్రియమైన సహోదరులారా, 16వ అధ్యాయం 17వ వాక్యం సామెతల గ్రంథంలో ఇందును గురించి ఒక మాట మనం చదువుతాం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చూసారండి, ఏంటి రాజమార్గము అని అంటే, ఈ యథార్థవంతులకి రాజమార్గం ఏంటి? ఒంటి నిండా బంగారు వేసేసుకొని, చేతి నిండా డబ్బు పెట్టేసుకొని, లోకంలో ఉన్న సౌఖ్యాన్ని, సుఖాన్ని అనుభవించడం అది కాదు. వీళ్ళకున్న రాజమార్గం ఏంటంటే చెడుతనమును విసర్జించుటయే పవిత్రమైన మార్గం. వారిలో ఎలాంటి కళ్ళ కపటం ఉండదు, కక్ష, ఈర్ష్య, ద్వేషం ఉండదు, స్వార్థం ఉండదు. వారిలో ప్రత్యక్షమయ్యే ఆ ఆశీర్వాదకరమైన అనుభవం ఎలా ఉంటుంది అని అంటే మరొకరికి మార్గదర్శకంగాను, మాదిరిగాను ఉంటుంది. ఆలోచిస్తున్నారా? చెడుతనమును స్నేహించడం కాదు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం కాదు, చెడుతనమును విసర్జించి ప్రభుతో ప్రత్యేకించబడిన జీవితం జీవించడం ఒక రాజమార్గం. లోకస్తులు ప్రభుతో మనం నడుస్తుంటే వెర్రిచూపులు చూస్తారు, భక్తిని మనం చేస్తుంటే మనల్ని సరదాగా మాట్లాడుతారు, పరిహాసం చేస్తారు. కానీ యథార్థవంతులకు కలిగే ఈ పవిత్రమైన జీవితం ఒక రాజ్యమార్గం అనేది మనకు తెలుసు. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ యథార్థవంతులకు కలిగిన త్రోవ రాజమార్గం అనేది మనకు తెలిస్తే సంతోషిస్తాం, ఆనందిస్తాం, గంతులు వేస్తాం. మనం నొచ్చుకోము. మమ్మల్ని ఎలాగ చూస్తున్నారు, ఇలా చూస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, నన్ను గుర్తించట్లేదు, నా యథార్థత తెలియట్లేదు, నా యథార్థతను పట్టించుకోవట్లేదు. ఒకరెవరో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే సంతోషింప చేసుకోవాలి, మనలో మనమే ఆనందించాలి. ఎందుకంటే నేను రాజ్యమార్గంలో నడుస్తున్నాను అనే ఆనందం. మీరు సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం 21వ వాక్యంలో చరిత్రలో ఈ సన్నివేశాన్ని మీరు చదివితే, ఇశ్రాయేలీయులు అమోలియ రాజైన సీహోను నా యొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము. 22వ వాక్యం, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజ్య మార్గంలోనే నడిచిపోదుమని అతనితో చెప్పింది. ఇక్కడ ఈ సీహోను అనే అతను ఆటంకపరుస్తున్నాడు ఇశ్రాయేలీయులను పోనివ్వకుండా. ఏదో అతని భయాలు అతనికి ఉంటాయి కదండి. వీళ్ళు కనుక మన దేశం గుండా వెళితే మనకేదో తక్కువైపోద్ది, వీళ్ళని ఎలాగే విడిచిపెట్టేస్తే ప్రబలిపోతారు, ఎవరు భయాలకు ఉంటాయి. అలాగే ఈ సీహోను అనే రాజు కూడా భయపడుతున్నప్పుడు ఆయనకు చెప్తున్న మాట, మీది ఏది మేము ఆశించం బాబు, మీ పొలాలకైనను మీ ద్రాక్ష చెట్లకైనా ఏమి హాని కలగదు, వాటిని మేము ఆశించం, అవి మాకు అవసరం లేదు. పోషించే దేవుడు మాకుంటే, రక్షించే దేవుడు మాకుంటే, తృప్తిపరిచే దేవుడు మాతో నడుస్తుంటే వాటిని ఆశించి అపేక్షించాల్సిన అవసరం మాకేముంది? మా దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడు అన్నీ. మా దేవుడు మాకు సమస్తం ధారాళంగా అనుగ్రహించాడు. మేము మరలా మీ వాటిని అపేక్షించి ఆశించి వాటిని మేము అనుభవించాల్సిన అవసరం మాకు లేదు. ఎంత నిక్కచ్చి అయిన మాట తెలుసా? ఇదే రాజమార్గం.
ఇదే యథార్థవంతులకు రాజమార్గం. ఏదో ఆశించి అపేక్షించి అది కోరుకొని ఇది కోరుకొని అవసరం లేదు. ఆసాము చెబుతాడు కదా, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలేదు. అబ్రహాం చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఆయన ఉంచితే పరవాసిగా బ్రతికాడట. మనకెందుకేంటి? ఉండొచ్చు ఎన్నో, అన్ని మనవి కావు, అన్ని మనకు కాదు. దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడు, మేము రాజమార్గంలో మేము సాగిపోతాము. నిజమే, మనది రాజమార్గం. ఎవరో గుర్తించినా గుర్తించకపోయినా, మనల్ని ప్రశంసించకపోయినా, గణపరచకపోయినా రాజమార్గములో నడిచేది వారము, ఆ రాజమార్గమునందు ఆనందించేది వారము, కుడికైనను ఎడమకైనను తొలగక సాగిపోతున్న యాత్రీకులం. ఆనందించి సంతోషించి తుది శ్వాస వరకు కూడా యథార్థతను విడవకుండా ముందుకు సాగుదాం, కృప పొందుకుందాం. ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. యథార్థవంతుల మార్గము త్రోవ రాజమార్గం అని మీ లేఖనాల్లో వ్రాసి ఉంచాం. నిజమే, మేము రాజమార్గంలో నడుచుతున్న వారం. ఎవరో మనుషుల ఆదరణ లేకపోతే వారి యొక్క ఆప్యాయతలు కోరుకోవడం కాదు, కానీ మీరు మమ్మల్ని నడిపించే మార్గంలో సంతోషిస్తూ మీ చేతిని పట్టుకుని ఓర్పుతో, నేర్పుతో, సహనంతో సాగి వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.